ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మీతో ఈ వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను మీతో మాట్లాడడానికి, ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయానికై మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. చాలా ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య జరుగుతూ ఉంది. ఎంతోమంది మాతో మాట్లాడుతూ ఉన్నారు, ఈ పరిచర్య మాకు ఆశీర్వాదకరంగా ఉంది అని. చాలామంది సోదరిమణులు చాలామంది మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. దేవుని చిత్తం అయితే మీ అందరినీ కలవడానికి, దేవుని ఉద్దేశంలో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీట్ అవుతాను. ఈ పరిచర్యను షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. ఎవరి కాలంలో దేవుని చేతిలో వాడబడడం నరునికి మేలు, ఆశీర్వాదకరం. మీరు మాతో జాయిన్ అవ్వండి, వీలుంటే ఖచ్చితంగా కలిసి పని చేద్దాం దేవుని పనిని. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవుని పరిచర్యలోని వాక్య భాగం ఏంటంటే, ఇక్కడ శాపగ్రస్తుడు ఎవరు శాపగ్రస్తులు అవుతారు, శాపాన్ని ఎవరు అనుభవిస్తారు? అత్యాశతో పోయిన చాలామంది బైబిల్ గ్రంథంలో అత్యాశపరులైన చాలామంది శాపాన్ని కొని తెచ్చుకున్నారు. శాపం వలన వారికి మరణం వచ్చింది. శాపం వలన దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు. శాపం వలన వ్యాధులు కొని తెచ్చుకున్నారు. శాపం వలన అనేక సమస్యల వలయాల్లో చిక్కుకొని పోయారు. అసలు ఎందుకు ఈ శాపం భూమి మీదకి ఈ మనుషుల్లోనికి వచ్చింది? దేవుని పనిచేస్తూ దేవునిలో ఉంటూ వాడబడుతూ కూడా శాపగ్రస్తులైన అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యము చాలా విలువైంది. ఇక్కడ ఇర్మియా భక్తుడితో దేవుడు స్పష్టంగా కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనం, 9-10 వచనాల్లో మనం చూస్తే 10వ వచనంలో అంటూ ఉన్నాడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇక్కడ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు. ఇక్కడ శాపగ్రస్తులు ఎవరు అంటే, యెహోవా పనిని ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో, యెహోవా పనిలో ఎవరైతే నిర్లక్ష్యమైన ఆలోచన కలిగి ఉంటారో, పాపపు తలంపులు కలిగి ఎవరైతే యెహోవా పనిని, దేవుని పనిని చేస్తారో వారు శాపాన్ని కొని తెచ్చుకుంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే గెహజీ అనే ఆయన శాపాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నాడంటే, అత్యాశపరుడై, లోబి అయి, ఆశించి దేవునికి ఇష్టం లేని పనిని చేసి అప్పుడు ఆయన శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. చాలామంది మీరు గమనించండి, ఏదో సాధించేద్దాం లోకానుసారంగాని ప్రయాసపడుతూ అనేక జబ్బులను కొని తెచ్చుకునే అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. వారు ఒంటికి మించిన శ్రమ చేస్తూ ఉంటారు, చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. దాని వలన వారి